అదొక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళోకి ప్రవేశించగానే ఒక చెరువు, ఆ చెరువు చుట్టూ అందమైన పెంకుటిల్లు. ఆ పెంకుటింట్లో ఉండేవారందరూ రాజులేనంటండోయ్. రాజులు ఎక్కడున్నా వాళ్ళ ఇంటినే కాదు ఊరిని కూడా పరిశుభ్రంగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి రాజులు ఎక్కువగా ఉండే కోనసీమ జిల్లాలోని వెదిరేశ్వరం గ్రామం గురించి ఈ వీడియో. ఈ వెదిరేశ్వరం అనే గ్రామం రావులపల్లి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అమలాపురం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెదిరేశ్వరం అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలానికి సంబంధించిన వెదిరేశ్వరం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ వెదిరేశ్వరం అనే గ్రామం అందమైన పల్లెటూరు అనండి. మనం కూడా ఫస్ట్ టైం వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా వరి, కొబ్బరి, అలాగే కాయగూరల పంటలు అన్ని పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అరటి పంట కనిపిస్తుంది, అంటే మొక్క సైజులో ఉంది. ఇవి అరటి అని కాదు, కంద, వంగ, చాలా కాయగూరల పంటలు పండిస్తూ ఉంటారు. ముందుకెళ్ళిన తర్వాత ఈ వెదిరేశ్వరం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. అలాగే పూర్వం 120 సంవత్సరాల క్రితం ఒక రాజుగారు వేరే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి చుట్టూ కొబ్బరి తోటల మధ్యలో ఒక మండువాయి ఇంటిని నిర్మించుకోవడం వల్ల తర్వాత తరాల్లో వాళ్ళ వంశస్థులు మొత్తం 5 వీధుల్లో ఎదురెదురు మండువాయిల్లు, పెంకుటిల్లు నిర్మించుకోవడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే ఇంటి పేరుతో ఉన్న ఒక రాజుగారి కుటుంబం గురించి కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఆల్మోస్ట్ వెదిరేశ్వరం గ్రామంలో మ్యాక్సిమం రాజులు ఎక్కువగా ఉంటారు. రాజులు ఉండే ఏరియా కూడా చాలా నీట్ గా, పరిశుభ్రంగా, చాలా గ్రాండ్ లుక్ లో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఈ సిమెంట్ రోడ్ చూడండి, అసలు ఇది వీధా లేదా ఇంట్లో ఉండే అరుగా అన్నట్టు అంత అందంగా కనిపిస్తుంది. వీధిలో ముగ్గులు, ఇక్కడ ఇల్లు కూడా చూడొచ్చు మీరు. ఇది ఇంచుమించు పాతకాలం నాటి భవనం అన్నమాట. ఇక్కడ ఉన్న హౌస్ల్లో చాలా పురాతన కాలం నాటి ఒక భవనం, అలాగే పెద్ద భవనం కూడా. దానికి ఆపోజిట్ లోనే ఇది 1949లో నిర్మించిన ఒక పాతకాలం నాటి భవనం. బయట అయితే ప్రస్తుతం ఎవరో లేరు. ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడి ఈ వీధి గురించి అడిగి తెలుసుకునేవండి. ఇంకా వేరే వీధికి వెళ్దాం, అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, గ్రామం ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్తారు చూద్దామండి. ఈ వెదిరేశ్వరం అనే గ్రామంలో రోడ్డు పక్కనే ఒక తాటాకులతో నేసిన ఒక పాక ఉంది. ఈ పాకలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళనాడికి కొన్ని విషయాలు ఈ గ్రామం గురించి తెలుసుకొచ్చండి. పేరు సార్, మీ పేరు? నా పేరు సత్యనారాయణ రాజు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? ప్రస్తుతం రిటైర్మెంట్. ఒకప్పుడు ఏం చేసేవారు? ఒకప్పుడు ధాన్య వ్యాపారం చేసేవారు. ధాన్య వ్యాపారం. మీ ఊరు గురించి ఏమైనా చెప్తారు సార్? వెదిరేశ్వరం గ్రామం బాగా చైతన్యం ఉన్న గ్రామం, మంచి ప్రశాంతమైన వాతావరణం. ఓకే. మొత్తం మా కొత్తపేట నియోజకవర్గంలోకే ఈ వెదిరేశ్వరం గ్రామం అనేది మంచి ప్రశాంతమైన విలేజ్. ఓకే. ఇక్కడ గొడవలు కానీ, మతాలు కానీ, కులాలు కానీ, ప్రాంతాలు కానీ ఏమి ఉండవు. అంతా కలిసిమెలిసిగా చైతన్యవంతులంగా, రాజకీయవంతం చైతన్యవంతంగా ఉంటారు. రాజకీయం అయిపోయిన అంతా శాంతపడు. నా పేరు సీతారామరాజు గారు. వెదిరేశ్వరం అంటే ఒక ఊరు ఉంది కదండి, దీనికి పేరు ఎలా వచ్చిందో మీకు ఐడియా ఏమైనా ఉందండి? వెదిరేశ్వరం అంటే విదురుడు మహాముని తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన వల్ల వెదిరేశ్వరం పేరు వచ్చింది. ఒకప్పుడు వెదురుడు అనే మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేశాడు అన్నమాట. ఆ తపస్సు చేయడం వల్ల మీ ఊరికి వెదిరేశ్వరం అనే గ్రామం పేరు వచ్చింది. ఇక్కడ ఏరియా అంతా రాజులు ఉంటారా సార్? ఇక్కడ రాజుల సంఘం, మీరు అందరు కలిసి ఇలాగా ఎన్ని ఇల్లు ఉంటాయి సార్ రాజులకు సంబంధించినవి? 100 సుమారు ఉంటాయండి.
100 ఇల్లులు ఉంటాయి. ఇక్కడ దగ్గరలో కోసూరి వారి నగర్ ఏదో ఉంది, ఈ పంచాయతీలో మా ఊరు పంచాయతీలో వెదిరేశ్వరంలోకి వస్తుందండి. కోసూరు నగర్ కూడా, వాళ్ళు కూడా రాజులేనా సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ? అంతా ఎక్కువ రాజులు, కోసూరు నగర్ అంటే రాజులేండి. ప్రజలందరూ ఇక్కడ ఉన్న రాజులనే కాకుండా రెడ్డిస్ ఉన్నారు, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటారు, ప్రశాంతంగా ఉంటాం. మా ఊళ్ళో గొడవలు ఏమీ ఉండవు. మీ పేరు? సూర్యనారాయణ రాజు. సూర్యనారాయణ రాజు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది సార్ మీకు? ఎకరాలు ఏమి లేవండి, అమ్మేశాం. ఓకే. రాజుల కంటే ఎక్కువ ఎకరాల పొలాలు ఉంటాయి అంటారు కదా సార్. మీ పేరు? ఆంజరాజు. ఆంజరాజు గారు. చెప్పండి సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. చిన్నప్పటి నుంచి ఇక్కడ అలవాటు అయిపోయి బయటికి వెళ్ళలేక వాతావరణం మనకి అలవాటు అయిపోయి పల్లెటూరులోనే ఇలాగే ఇష్టం. అప్పుడు వెదిరేస్తాం అంటే మంచి ప్రసిద్ధి అండి. కోడి పందాలకి అవి కూడా ప్లేస్లో 3-4 రోజులు సుబ్రత షష్ఠికి, సుబ్రహ్మణ్య షష్ఠికి పందాలేశ్వరం బాగా ఫేమస్. పందాల్లో కూడా ఎక్కడ గొడవలు కానీ ఏమి ఎటువంటి ఉండి కాదండి. ఇప్పుడు ఉందా సార్? మరి ఇప్పుడు లేవండి. అంటే సంక్రాంతి వచ్చినప్పుడు పందాలు ఉంటాయి. షష్ఠికి సంక్రాంతికి వేస్తాండి, కామన్ అది. షష్ఠికి ఫేమస్. సుబ్రహ్మణ్య షష్ఠికి మాత్రం ఇక్కడ కోడి పందాలకు ప్రసిద్ధి. మీ పేరు సార్? సూర్యనారాయణ రాజు గారు. సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. ఒకప్పుడైతే మండవాలోగులకి పెంకిడీలకి ప్రసిద్ధి అని విన్నాం. మీది ఏ హౌస్ సార్? మండవాలోగులు. పెద్ద ఇల్లు కావాలంటే కోసూరు అండి. కోసూరు నగర్ కూడా తీస్తాను లేదు, అక్కడ పెద్ద ఇల్లు. సార్ మీ పేరు? సూర్యనారాయణ అండి. ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం అండి. వ్యవసాయం. మీరు అందరూ వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు ఎక్కువగా. ఓకే. మీరు? విశ్వనాథరావు గారు. విశ్వనాథరాజు గారు. సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయమే. మీరు? నా పేరు సూర్యరెడ్డి అండి, గోలుగూరి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఇప్పుడు చేస్తున్నారా సార్? చేస్తున్నాను. ఓకే. చూసారు కదా, ఇప్పటి వరకు వెదిరేశ్వరం గ్రామానికి సంబంధించిన చాలా మంది పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. చాలా ప్రశాంతమైన ఊరు మా వెదిరేశ్వరం అనే గ్రామం చెప్తున్నారు. అలాగే కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఏ సమస్య ఉన్నా ఈ ఊర్లోనే పరిష్కరించుకుంటాం. ఏ విధమైన గొడవలు కానీ జరగవు, అందరూ వ్యవసాయం మీదే ఆధారపడతారు అని వెదిరేశ్వరం గ్రామానికి సంబంధించిన పెద్దవాళ్ళు అందరూ కలిసి మనకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇది ఈ గ్రామానికి సంబంధించిన పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామంలో చాలా పురాతన కాలం నాటి మండువాలోగులు, పెంకిడిళ్ళు ఉన్నాయంటే అవి కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ప్రజలందరూ రాజులమాట. మార్నింగ్ 10-11 అయ్యేటప్పటికి చాలా మంది లంచ్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇలాంటి కల్చర్ మీకు చూపించాలనే కోరికతో ఇటువంటి గ్రామాల్లో మీకు పరిచయం చేయడం జరిగింది. ఇది వెదిరేశ్వరం గ్రామంలోని పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ వెదిరేశ్వరం అనే గ్రామంలో ఇక్కడ ఒక వీధి ఉంటుంది. ఆ వీధిలో హౌసెస్ అన్నీ చాలా గ్రాండ్ లుక్లో కనిపిస్తూ ఉంటాయి. అదే కోసూరు నగర్ అన్నమాట. ఈ కోసూరు నగర్లో వీళ్ళందరూ క్షత్రియస్ అన్నమాట. అంటే అందరూ రాజులేమాట. పాతకాలం నాటి మండువాలోగులు, పెంకిడిల్లో ఉంటూ ఉంటారన్నమాట. వీళ్ళ కల్చర్ ఏ విధంగా ఉందో మీకు చూపించడానికి ప్రస్తుతం అయితే మనం ఒక ఇంటికి వచ్చాం. ఈ హౌస్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే అండి. సార్ మేము కోసూరు నగర్కి వస్తే ఇక్కడ వీధిలో అన్ని ఇల్లు పెంకిడిలు కనిపిస్తున్నాయి. అన్ని పెంకిడిలు అన్నీ ఇక్కడ అన్ని. ఈ హౌస్ ఎవరిదండి? ఇది సుభద్రి గారిది. కోసూరి సుభద్రమ్మ గారిదా? బంగారు సుభద్రమ్మ గారు. బంగారు సుభద్రమ్మ గారు. అంటే ఇది మండువాలోగులా, పెంకిడిల్లా ఏంటి? మండువాలోగులు. ఒకసారి చూద్దామా? బయట నుంచి చూస్తే ఒక మామిడి చెట్టు చుట్టూ మొక్కలు, ఎటు చూసినా కొబ్బరి తోటలు, మధ్యలో ఒక అందమైన పెంకిడిల్లు లోపలికి వస్తే అసలు బయటికి ఏం కనిపించట్లేదు. లోపలికి వస్తే ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయా అనిపించేలా ఉంది. అంత అందంగా కనిపిస్తుంది ఈ పాతకాలం నాటి పెంకిడిల్లు. రాజులు ఉండే హౌసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఉపయోగించే కలర్ గారి నుంచి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి దీనికి ఉపయోగించిన పెయింట్ కానీ ప్రతి వస్తువు ఒకసారి చూడండి. ఈ పెంకిడిల్లుకి ముందుగా ఎవరైనా గెస్ట్ వచ్చి కూర్చోవడానికి వీలుగా ఇక్కడైతే
ఒక సోఫా సెట్ అరేంజ్ చేశారు. ఆ సోఫా సెట్ దగ్గర ఒక టేబుల్ వేసి చిన్న ఫ్లవర్ వాజెస్ కానీ ఇక్కడ ఒక షిప్ లాంటి పడవ కానీ ఉంది చూడండి ఒకసారి. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ హాల్లోనే అంటే బయట ప్లేస్లోనే కొన్ని ఫ్లవర్ వాజెస్ చాలా అంటే చాలా అందంగా ఉంది. చాలా మంది ఇటువంటి హౌసెస్ సిటీలోనే ఉంటాయి అనుకుంటారు, కానీ పల్లెటూరులో కూడా ఇటువంటి హౌసెస్ ఉంటాయి. యాక్చువల్గా మండవలుగులు అంటే ఎత్తైన అరుగులు, ఎక్కువ టేక్ను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వరకు చూపించిన హౌస్ల్లో కంటే ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతిదీ కూడా అసలు ఎలా వర్ణించాలో తెలియట్లేదు, అంత అందంగా ఉంది. అంటే ఈ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చాలా గ్రాండ్ లుక్లో కనిపించే విధంగా హౌసే కాకుండా మధ్య మధ్యలో చాలా ఐటమ్స్ ఉపయోగించారు. అంటే ఇటువంటి ఫ్లవర్ వాజెస్ కానీ లైట్స్ కానీ ఎవరికి ఉండే ఇంట్రెస్ట్ అసలు యాక్చువల్గా మా మేడం గారికి ఉండేది. మీ మేడం గారికి ఆవిడకి ఉండే ఇంట్రెస్ట్ వల్ల ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ ఇలా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏవేవి మూవీ షూటింగ్స్ అయ్యి తీసారని విన్నా. పెళ్లి సందడి తీసారండి. పెళ్లి సందడి అంటే హీరో శ్రీకాంత్ ఇది ఓల్డ్ మొత్తం ఓల్డ్ సినిమా అంతా ఇక్కడే తీసారా? మ్యాక్సిమం మొత్తం అప్పట్లో పెళ్లి సందడి అంటే చాలా హిట్ మూవీ. హిట్. ఓకే ఇంకేమైనా తీసారా? ఇంకా సినిమాలు తీసారు. ఓకే ఐడియా లేదు. నేమ్స్ అయితే చూసారు కదా, ఇది పెళ్లి సందడి ఆ రోజుల్లో చాలా హిట్ మూవీ మాట. ఓకే శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి మూవీ తీసిన పెంకుడిలు కూడా ఇదేనంటే. చూసారు కదా బయటికి ఎంత గ్రాండ్ లుక్ లో ఉందంటే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, దాటి లోపలికి వెళ్ళొచ్చు. అలాగే ఈ తలుపులకు ఉపయోగించిన మెటీరియల్ అయితే ఒకసారి చూడొచ్చు. మెయిన్ సింహద్వారం దాటాం కదా, దాటిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత లోపల ప్లేస్ ఈ విధంగా ఉంది. ఎంత నీట్గా చూసుకుంటారో ఇల్లుని, ఎంత బాగా చూసుకుంటారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఒకసారి ఇక్కడ ముగ్గు చూడొచ్చు. అలాగే మనం ఎలా చేయి పెట్టినా కానీ అసలు చిన్న డస్ట్ కూడా అంటుకోవట్లేదు. ఇది 100 సంవత్సరాల దగ్గరగా ఉన్న పాతకాలం ఇల్లు అంటే ఎవరు నమ్మరు. రెండో సింహద్వారం స్టార్ట్ అవుతుందండి. ఈ సింహద్వారం దాటి మళ్ళీ లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. మండువలోగులు అంటే మనకు తెలుసు వర్షం వచ్చే ప్లేసు, అలాగే సూర్యరశ్మి వచ్చే ప్లేసు ఈ విధంగా ఉంటుంది. కానీ వీళ్ళు దీన్ని డిఫరెంట్ టైప్లో మార్చుకోవడం జరిగింది. ఒకసారి చూడండి, ఇది పైనుంచి వర్షం వచ్చే ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని గొట్టం ఏర్పాటు చేసి వర్షం వాటర్ ఇలా వచ్చి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసారా, అంటే ఇంటీరియర్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇంట్లో చాలా వస్తువులు బాగుండాలి, ఇల్లు ఇలా చూసుకోవాలి అని కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంచి మంచి ఫ్లవర్ వాజెస్ కానీ చాలా మంచి మెటీరియల్ కానీ ఇంట్లో దాచుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా కొన్ని వస్తువులు పెట్టుకోవడం జరిగింది. చాలా కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే ఇలా వస్తువు పెట్టినంటే కొన్ని రోజులకి డస్ట్ పడుతూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవడం అంటే చాలా కష్టం. ఇంట్లో వాళ్ళు చాలా ఓపిక్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, మనకు అర్థమవుతుంది. మన ఇల్లు కూడా ఎలా ఉండాలి అనిపించేలా ఉందన్నమాట ఇది. ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఒకసారి, భోషానం విలువైన వస్తువులు, డబ్బు, బంగారం, చాలా వాల్యుబుల్ వస్తువులన్నీ ఇందులో పెట్టుకుని పైన పడుకునేవారని ఆ రోజుల్లో కొంతమంది చెప్పడం వల్ల మనకు తెలిసింది. ఇది భోషానం. కానీ ఈ భోషానాన్ని వీళ్ళు మంచి క్లాత్ తీసి దానిపైన చాలా మెటీరియల్ అయితే పెట్టడం జరిగింది. బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, వెదిరేశ్వరం అనే గ్రామంలో కోసూర్ నగర్లో హౌసెస్ ఎలా ఉంటాయా, మనకు కూడా ఇలాంటి ఇల్లు ఉండాలి అనిపించేలా ఉందన్నమాట ఈ హౌస్ కూడా. ఈ ప్లేస్ ఒకసారి చూడండి.
ఈ హాల్ నుంచి బెడ్రూమ్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడొచ్చు మనం. బెడ్రూమ్ లో 2 బెడ్స్ ఏర్పాటు చేశారు. ఈ 2 బెడ్స్ ఉపయోగించిన బెడ్షీట్ కానీ పిల్లోస్ కానీ ఎక్కడ ఉండవలసిన ప్లేస్ లో అదే విధంగా ఉన్నాయి. మండువాలోగులు అంటే చాలా రూమ్స్ అయితే ఉంటాయి. అంటే ఏ రూమ్లోంచి ఎందులోకి వెళ్తున్నాం మనకు కౌంట్ కూడా చేయలేమన్నమాట. లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక 2 బెడ్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ 2 బెడ్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అలాగే ఇక్కడ ప్రతిదీ అసలు ఎంత వర్ణించినా కష్టమేనండి. అంతే వర్ణించలేని విధంగా ఈ ఇల్లు అంత బాగుందని చెప్పడానికి ఈ విధంగా ఉంది. ఒకసారి ఇక్కడ ప్రతిదీ కూడా టేక్తో ఉపయోగించిన మెటీరియలే కనిపిస్తుంది. ఇది చూడండి ఒకసారి. ఆ రోజుల్లో పందిరి మంచాలు ఎక్కువగా ఉండే, కానీ ప్రస్తుత కాలంలో ఎవరు ఇటువంటి పందిరి మంచాలు మనం చూద్దామని కనిపించట్లేదు. రేర్గా పాతకాలం నాటి ఇంట్లోనే ఇటువంటి పందిరి మంచాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి పందిరి మంచం ఏ విధంగా ఉందో చూడండి. వర్ష వాటర్ వచ్చే ప్లేస్ ఉంది కదా, దాని నుంచి ఒక సైడ్కి వస్తే ఇక్కడ ఇంకో బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉందో చూడండి. ఈ గదిలో ఒక బీరువా, పాతకాలం నాటి బీరువా కనిపిస్తుంది. ఈ బీరువా పైన ఒక డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇది ప్రస్తుత కాలంలో ఎవరు తయారు చేయలేరు. ఇది అంత అందంగా కనిపిస్తుంది ఈ బీరువా కూడా. ఈ బెడ్రూమ్ పక్కనే వేరే రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. చూసారు కదా, ఈ హౌస్ ఎంత చూపించినా కానీ అసలు గదులు కూడా తరగట్లేదు, అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట. మండువాలోగులు అంటేనే ఆ విధంగా ఉంటాయి. ఒకసారి వీళ్ళు పైన వుడ్కి పెయింట్ వేసేసి చూడండి, బ్లాక్ పెయింట్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి ఇది ఇంకో రూమ్ అండి. ఇక్కడ ఒక బెడ్ అరేంజ్ చేశారు, ఇది కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ గోడకి ఎటువంటి క్లాక్ ఏర్పాటు చేశారు, అలాగే సరంబి. మండువాలోగులకి చాలా మంది అటుకు పైన చాలా పచ్చడి జాడీలు, పాతకాలం నాటి వస్తువులు అన్ని దాచుకోవడానికి పైన ఒక అటుక ఏర్పాటు చేస్తారు. వీళ్ళు అటుకు మీద వెళ్ళడానికి కూడా ఒక మెట్లు ఏర్పాటు చేశారు. ఇది కూడా టేకుతో చేసిన మెట్లు ఏమాట. ఈ మెట్లెక్కి పైన ప్లేస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. బట్ ఏంటంటే మీకు ఇటువంటి హౌస్లో చాలా అటుకులు చూపించడం జరిగింది, బట్ ఇప్పుడైతే మీకు చూపించట్లేదు. ఈ మెట్లు ఒకసారి చూడండి.
ఇంకో రూమ్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ రూమ్స్లో ఎక్కువ బీరువాలు కనిపిస్తున్నాయి. అన్నీ ఐరన్ బీరువాలు, అలాగే వుడ్తో చేసిన బీరువాలు. ఈ బీరువాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ హోల్ పెట్టారు కదా, ఇది లోపలికి ఎయిర్ వెళ్ళడానికి వీలుగా దీన్ని ఈ విధంగా చేయించుకున్నారు అన్నమాట వీళ్ళు. రాజులు చాలా మంది పసుపు గమ్ములు కానీ పప్పులు కానీ ఇటువంటి ఎండేసుకుంటున్నారు. ఏంటి వీళ్ళందరూ ఒకేలాగా మొత్తం ఇవన్నీ సంవత్సరానికి సరిపడి తెచ్చేస్తాను. కొత్త పప్పులు కొత్త ఇవన్నీ వస్తాయి. మెంతులు కానీ ఇవన్నీ ఇంకో కొత్త పసుపు కూడా కొత్తది ఇప్పుడు ఆడించాలి పశువుకి. ఇప్పుడు సంవత్సరానికి సంబంధించిన ఇంట్లోకి వాడుకునేవన్నీ తెచ్చుకుని బ్రాండ్ పెట్టేసుకుని స్టోరేజ్ చేస్తారు. సంవత్సరానికి సరిపోతాయి. మధ్యలో ఏం కొనుక్కోరు. ఇప్పుడు వచ్చి కొత్త పప్పులు అన్నీ ఇంకా సంవత్సరానికి సరిపోయాయి. కొత్త పప్పులు తీసుకుంటారు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా కొత్త. అందరూ అంతేనా ఇంచుమించు? ఇంకా అందరూ అంతేనా? ఓకే. యాక్చువల్గా కోసూరు నగర్కి వచ్చాం కదండి, వీళ్ళందరూ రాజులే కదా. వీళ్ళందరూ సంవత్సరానికి సరిపడా పప్పులు కానీ ఉప్పులు కానీ అలాగే పసుపు కొమ్ములు కానీ సంవత్సరానికి సంబంధించి తెచ్చుకుని ఇంచుమించు స్టాక్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంతేమాట. ఇప్పుడు సమ్మర్లో ఇలా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కొన్ని పప్పు దినుసులు అలాగే ఆవాలు, ధనియాలు, జీలకర్ర చాలా ఉన్నాయి. అవన్నీ ఒకసారి ఏ విధంగా ఉన్నాయి చూడండి. కదా సంవత్సరానికి సంబంధించిన పప్పులు ఏ విధంగా ఎండబెట్టారో మనకు అర్థమవుతుంది. ఇది పెసరపప్పు, ఇంచుమించు ఎన్ని కేజీలు ఉంటుందో తెలియదు కానీ, అలాగే కందిపప్పు, అలాగే వడియాలు కూడా ఉన్నాయి. మెంతులు, ఒక మంత్కి సరిపడా వస్తువులు ఇంట్లో కావాలని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు ఏంటంటే సంవత్సరానికి సరిపడా వస్తువులు సంబంధించి స్టాక్ ఇంట్లో పెట్టుకుంటారంట. ఇది అంటే వీళ్ళ కల్చర్ ఏ విధంగా ఉందో చూపించడానికి మీకు ఇటువంటి చూపించడం జరుగుతుంది. ఇది కోసూరు నగర్లోని ఒక ఇంట్లోని విషయాలు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా హౌసెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఈ వెదిరేశ్వర అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి కోసూరి నగర్. యాక్చువల్గా ఈ ప్లేస్ ఏంటంటే సుమారు 5 వీధులు ఉంటాయి. ఈ 5 వీధుల్లో పాతకాలం నాటి పెంకుడిళ్ళు ఎక్కువ కనిపిస్తుంటాయి. అవి కూడా కొన్ని మండువలుగులు ఉంటాయి, కొన్ని పాతకాలం నాటి పెంకుడిళ్ళు ఉంటాయి. అసలు ఈ 5 వీధుల్లో ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చండి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇది కోసూరు నగర్ అని కనిపిస్తుంది కదండి. కోసూరు నగర్కి దారి అన్నమాట. ఫస్ట్ ఒక వీధి ఉందండి. ఈ వీధికి ఇక్కడ ఉండే పేరు ఉండాలి మరి, బట్ ఏంటంటే ఇక్కడ ఒక నేమ్ బోర్డు ఉండేది. ఇది రీసెంట్గా చిరిగిపోవడం వల్ల ఈ వీధికి ఉండే పేరు సరిగ్గా తెలియట్లేదు. ఇది మొదటి వీధి. అలాగే 5 వీధులు ఉంటాయి. 5 వీధులు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఒక్కొక్క వీధికి వీళ్ళ తాత ముత్తాతల పేర్లు పెట్టారంట. కోసూరి జానకి రామరాజు గారి వీధి అని ఉంది. ఈ వీధిలో ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది కోసూరి వెంకట సుబ్బరాజు గారి హౌస్ అంటండి. ఒకసారి ఈ హౌస్ ఏ విధంగా ఉందో చూద్దామండి.
ఇది రెండో వీధిలోని హౌసెస్. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇటువంటి హౌసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా ఉన్నాయి మీకు చూపిస్తానండి. ప్రస్తుతం అది ఇంకో వీధికి రావడం జరిగింది. ఇది మూడో వీధి అండి. ఈ మూడో వీధికి కూడా ఒక పేరు పెట్టారన్నమాట, వీళ్ళ ముత్తాతల పేర్లు అంటే. ఇక్కడ క్రీస్తుయేసులు కోసూరి వెంకటరాజు గారి వీధి అని ఉంది. ఈ వీధి ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ మూడో వీధిలో హౌసెస్ ఏ విధంగా ఉన్నాయంటే, ఒక పెంకిటిల్లు ఉంటుందండి. ఆ సింహద్వారం ఇటు సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ప్లేస్ అయితే వేరే వీధిలో జాయింట్ అవుతుందన్నమాట. అలా ఉంటాయన్నమాట. హౌసెస్ అన్ని సుమారు 5 వీధులు ఉంటాయి. 5 వీధుల్లో ఎదురెదురు పెంకిటిల్లు చాలా, అంటే ఆ పెంకిటిల్లు కూడా చాలా పెద్ద పెద్ద పెంకిటిల్లు ఉంటాయి. ఒకసారి మనం ఒక హౌస్ చూసాం కదండి, ఆ మూడో వీధిలో ఒక పెంకిటిల్లు చూపించడం జరిగింది. ఆ హౌస్కి బ్యాక్ సైడ్ ప్లేస్ ఇది. అలాగే ఇక్కడ ఇంకో ఇల్లు స్టార్ట్ అవుతుంది. శ్రీనివాస నిలయం అని పేరు పెట్టారు ఈ హౌస్కి. అలాగే ఇక్కడ పేరేముందంటే కోసూరి సూర్యనారాయణ రాజు గారు అని ఉంది. అంటే ఎవరు లేరన్నమాట. ఉంటే తప్పనిసరిగా మీకు ఈ ఇల్లు ఏ విధంగా ఉందో చూపించవండి. కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి బయట నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. బెదిరేశ్వరం అనే గ్రామంలో కోసూరు నగర్కి వచ్చామండి. ఇల్లు చాలా పాతకాలం నాటి పెంకుటిల్లు, అలాగే చాలా నీట్గా ఉండే రోడ్స్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరుంటారో ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు అయితే కోసూరు నాగరాజు. పూర్వం పాలకొల్ల దగ్గర జిన్నూరు నుంచి మా ముత్తాతలు ఇక్కడికి వచ్చారు. ఈ పొలాల్లో ఊరికి దూరంగా ఇక్కడ ఒక 5 ఎకరాల్లో ఈ 30 ఇళ్ళు మా ముత్తాతల తాతలు. ఓకే. సుమారు 125 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చండి మీరు. ఇక్కడికి వచ్చి 200 మంది సంతానం. ఇప్పుడండి మనవాళ్ళు మునుమానవాళ్ళు. మీరు అందరూ రాజులేనా సార్? మొత్తం రాజులే కాకుండా ఒకే కుటుంబం కోసూరి. అందుకే కోసూరు నగర్ అని వచ్చిందమ్మా. ఊరు అనేసరికి బెదిరేశ్వరమే. మా ఫ్యామిలీ సెపరేట్ గా ఊరికి దూరంగా పొలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఇచ్చేసుకుందామని దీనికి ప్రత్యేకంగా ఒక 5 ఎకరాలు అలాట్ చేసి 6 ముత్తాతలు. ఓకే సార్. 6 ముత్తాతల సంతానం అనమాట. ఈ స్ట్రీట్లలో పేర్లు అడిగారు కదా, 6 ముత్తాతల పేర్లు ఉంటాయి. ఈ వీధి అయితే ఒక తాతయ్య గారి పేరు, ఓ ముత్తాత గారు. ఇంకో వీధి అయితే ఇంకో ముత్తాత గారు. 5 కనపడతాయి. 5 కనిపిస్తాయి. అంటే ఓ ముత్తాత గారు జిన్నూరు అన్నాను కదా, జిన్నూరులో ఉండిపోయారు. ఓకే. మా జనరేషన్ వాళ్ళు ఇగో అబౌవ్ 60 కానీ 70, 80 ఆ బాబుతే ఉన్నాం. యూత్ జనరేషన్ ఎవరో ఇక్కడ లేరు. ఓకే సార్. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ మరి ప్రతి విలేజ్ అలాగే ఖాళీ అయిపోతుంది. మీరు ఎన్నో చూసారు కదా. చూసాను. ఇప్పుడు ఇందాక ఏదో నీట్నెస్ గురించి మాట్లాడారు చూసారా. ఓకే అండి. ఇప్పటికీ పాలిష్లతో మెయింటైన్ చేస్తున్నాం. ఆస్తులు అలా తరిగిపోతున్నాయి మా రాజులు. కానీ ఆ కట్టుబాట్లు పద్ధతులు అలాగే అవన్నీ ఏం మారలేదు. మారకుండా ఉండాలండి. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వేరే వాళ్ళు కూడా రావాలి. మానవ ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా సక్సెస్ రేటింగ్ ఉంటుందమ్మా. మీ వీధి కానీ మీ ఇల్లు కానీ చూస్తుంటే పల్లెటూరు అంతా ఇలాగే డెవలప్ అయింది అనుకోండి. ఇంకా అసలు మన ఇండియా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మరి చుట్టూరు ఈ గ్రీనరీ ఎక్కడన్నా దొరుకుతుందా? దొరకదండి. అంటే ఆక్సిజన్ లో బతుకుతుంది. గత 40 సంవత్సరాల నుంచి సంక్రాంతికి ఇక్కడ జరిగినట్టుగా ఈస్ట్ వెస్ట్ లో ఎక్కడ జరగదమ్మా. మేము గొప్ప అని చెప్పుకోవటం కాదు. అంటే ఈ మధ్యన అయితే పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయిన మళ్ళీ ఇలాగానే అసలు మినిమం 400 మంది 500 మంది ఈ ఇంట్లో ప్రతి ఇల్లు నా ఇల్లే అనుకున్నట్టుగా అందరూ వస్తారు ఉంటుంది అనమాట. వచ్చేస్తారు. అదే ఇంట్లో భోంచేస్తాం.
అందరూనే. ఆ, ఓకే ఓకే. వంటలు అదే ఇంట్లో అక్కడే భోంచేస్తాం. మొత్తం అన్ని ఫ్యామిలీ కలిసి అక్కడే అక్కడే సంక్రాంతి వచ్చిందంటే ఆ సంక్రాంతి 4 రోజులు కూడా ఇక్కడ ఎప్పుడో కూడా పొలిటికల్ గురించి మాట్లాడటం. ఓకే. అందరూ కావాలి మాకు. ఓకే. అందరు కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉంటాం. అందరూ ఎవరికి వచ్చినా రెస్పెక్టబుల్ గా. అందులో డౌట్ లేదు. ఓకే సార్. ఇప్పుడు నేను లేకపోయినా నా తాలూకా ఎవడన్నా వచ్చినా అంటే వీడు మా కజినే. మా అన్న ఇప్పుడే బయటకు వెళ్ళాడు రండి అని చెప్పేసి నాకు అన్న ఎక్కువ మర్యాద చేసి పంపించేస్తాడు వీడు. ఓకే ఓకే. వెదిరేసర అనే గ్రామంలో కోసూరు నగర్ అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ అందరూ ఇంచుమించు కోసూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులేమాట. వీళ్ళందరూ రాజులమాట. యాక్చువల్గా వీళ్ళుండే ఇల్లు చాలా నీట్గా ఉంటాయి, అలాగే వీధులు కూడా చాలా గ్రాండ్ లుక్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి వీళ్ళ వీధులు వీళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు పరిచయం చేస్తానండి. ఇంచుమించు మనం 3 వీధులు చూడడం జరిగింది. ఇక్కడ 4 వీధి కనిపిస్తుంది. ఇక్కడ క్రీస్తులు కోసూరి పెదగుర్రరాజు గారి వీధి అని ఉంది. ఈ వీధి ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చి కోసూరి జానకి రామరాజు గారి హౌస్ మాట. ఈ ఇల్లు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. మండువలగులు అంటే ఆ రోజుల్లో ఎత్తైన అరుగులు, టేక్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అటువంటి ఇల్లు ఈ కోసూరు నగర్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1 ఎకరం విస్తీర్ణంలో గల పెద్ద పెంకుటిల్లు అంటండి. ఇది లోపల ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. లోపలికి వచ్చిన తర్వాత మండువలోగులు అంటే వర్షం వచ్చే ప్లేస్, అలాగే వెలుతురు వచ్చే ప్లేస్ ఈ ప్లేస్లో ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మండువలోగులు కాదు, కానీ పాతకాలం నాటి పెంకుటిల్లు మాట. జంట బంగాళా అంటారండి దీన్ని. ఓకే ఓకే. యాక్చువల్గా దీన్ని జంట బంగ్లా అని పిలుస్తారంటండి. జంట బంగాళా అని పిలుస్తూ ఉంటారంటండి. ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. మండువలోగులు అలాగే జంట బంగాళా అలా పేర్లు ఉంటాయన్నమాట. ఈ హౌస్ పేరు వచ్చి జంట బంగ్లా. మండువలోగులకి దీనికి డిఫరెంట్ రూమ్స్ అయితే ఉంటాయి. దీనికి రూమ్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఇది హాల్ ఉండి, ఈ హాల్లో ఒక ఊయల వల్ల ఏర్పాటు చేశారు వీళ్ళు. ఇంటిని ఎక్కడ డస్ట్ లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ వీధిలో హౌసెస్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఈ జంట బంగ్లాలో లోపల ప్లేస్ ఇది. రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. లోపల ప్లేస్కి వచ్చిన తర్వాత ఇటువైపు 2 గుమ్మాలు ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఒక గుమ్మం, అలాగే ఇటు సైడ్ కూడా 2 ఉన్నాయి. ఈ పెంకుటిల్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఒక బెడ్రూమ్కి ఏ విధంగా బెడ్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారో ఒకసారి చూడొచ్చు. పైన అంతా సరంబి అంతా టేకు. ఇదో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి మనం హాల్ నుంచి ఒక బెడ్రూమ్లోకి వచ్చాం కదా. ఈ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి.
మళ్ళీ ఒక సోఫా సెట్ అరేంజ్ చేశారు అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇక్కడ కూర్చోవడానికి వీలుగా ఒక సోఫా సెట్ అలాగే ఒక టేప్ అయినా అరేంజ్ చేశారు. ఈ రూమ్ లోంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వేరే రూమ్ లోకి వెళ్ళొచ్చు, అలాగే ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఆ ప్లేస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైట్ సైడ్కి రావడం జరిగింది. రైట్ సైడ్కి వస్తే ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఒక తులసి కోట ఏర్పాటు చేశారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొన్ని మామిడి చెట్లు చూశారు కదా. ఇది ఒక సైడ్ ఉండే ప్లేస్ అన్నమాట. ఇంటిని చాలా అందంగా చూసుకుంటున్నారండి. ఎక్కడా కూడా ఇక్కడ సిమెంట్ లేకుండా ప్లెయిన్గా మట్టి ఉంచారు. అలాగా అంటే ఇప్పుడు కూడా కల్లాపు వేస్తున్నారు అనమాట. అంటే పశువుల పేడతో కొంతమంది మాత్రమే పల్లెటూళ్ళలో కల్లాపు జల్లుతూ ఉంటారు మార్నింగ్. అసలు మన కాళ్ళకు కూడా చిన్న మట్టి కూడా అంటుకోవట్లేదు మట్టి నేల మీద నడిచినా కానీ. ప్రతి ఇంట్లోని ఈశాన్యంలో ఒక బావి తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళు బావి కూడా ఒకసారి చూడండి. అంటే నీళ్ళు కూడా చాలా ఎక్కడో లోతులో ఉన్నాయి. బట్ అయినా కానీ నీటికి కూడా బావిల్లో నీరు ఉపయోగిస్తున్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. పాతకాలం నాటి రోలు, రుబ్బు రోళ్ళు, శనకాల పత్రాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక దారిని ఏర్పాటు చేశారు అనమాట. ఈ దారి కూడా ఇటుకలు కూడా ఒక డిజైన్లో కట్టడం జరిగింది. ఒకసారి ఈ డిజైన్ కూడా చూడొచ్చు. అలా బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ మనం 4వ వీధిలోకి వస్తున్నాం అన్నమాట. చూసారు కదా, అవతల వైపున 5వ వీధిలో నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ యువతలో వచ్చేటప్పటికి 4వ వీధిలో ఉన్నాం. ఇది కోసూరు నగర్లోని హౌసెస్ ఈ విధంగా ఉంటాయని చూపించడానికి. ఇది 5వ వీధి మాట. ఈ 5వ వీధికి కూడా ఇక్కడ కోసూరి నరసింహరాజు గారు అని పేరు పెట్టారన్నమాట. ఈ 5వ వీధి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఇల్లు మనకు కూడా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇటువంటి పాత పెంకుటిల్లు కొలగొట్టి కొత్తగా భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇది బయట ఎంత ఎండగా ఉన్నా కానీ పక్కన నుంచి ఉంటే చాలా కూల్గా ఉందన్నమాట. ఒకసారి ఈ హౌస్ చూడండి. చివరిగా ఈ కోసూరు నగర్లో 5వ వీధిలో చివరి పెంకుటిల్లు ఇదే. చుట్టూ పంట పొలాలు, పక్కనే పెంకుటిల్లు అన్నమాట. వెదిరేశ్వరం అనే గ్రామంలో కోసూరు నగర్ అనే ప్లేస్లోని ఇల్లులు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి మీకు ఇక్కడ ఉండే పెంకుటిల్లు చూపించడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ వెదిరేశ్వరం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ వెదిరేశ్వరం అనే గ్రామంలో ఎక్కడ చూసినా కానీ మంచి మంచి లొకేషన్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మన ఏరియాలో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ కొబ్బరి తోటలతో పాటు అరటి చెట్లు, అలాగే చాలా కాయగూరల పంటలు పండిస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఇదంతా దొండకాయ పండిస్తున్నారు అనమాట. దొండపాదు వేశారు. అలాగే ఇదేనే కాదు, దీనికి ఆపోజిట్లో ఇక్కడ అరటి తోటలు పెంచుతున్నారు. అంటే చాలా పంటలు పండిస్తున్నారు అని తెలియడానికి మీకు ఈ లొకేషన్ చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్, అలాగే ఈ వెదిరేశ్వరం అనే గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి.
ఈ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇదేమాట. ఈ పంచాయతీ ఆఫీస్ని చూసే చెప్పొచ్చు ఈ గ్రామం కూడా ఎంత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని. అంటే ప్లేస్ చూడండి, చాలా నీట్గా చాలా బాగుందన్నమాట. అంటే ఈ ఊళ్ళో హౌసెస్ కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటాయి. ఒకసారి ఈ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం ఒకసారి చూడొచ్చు. తాతయ్య గారు మీ పేరేంటి? ఎందుకు చూస్తాను ఇందుకూరి చూడండి సూర్యనారాయణ రాజు గారు. ఇక్కడ అందరు రాజులు ఉంటారండి? రాజులే, అందరు రాజులే. ఈ వీధికి ఏదో పేరంట, గారు డిఎస్ రాజు గారు వీధి అండి. ఢిల్లీ గాంధీ గారు వీధి అంటున్నారు, అదేది అదిదేనా? కాదు, మీ వీధి చూస్తే చాలా నీట్ గా ఉంది. ఒక సిమెంట్ రోడ్డు, ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి, బాగుందని ఇక్కడ ఆగామండి. మాది అంతర్వేదండి. మీ ఊళ్ళో ఇల్లు ఎలా ఉంటాయి చూద్దాం వచ్చామట. డిఎస్ఆర్ వీధి అంటారండి. ఓకే అండి, ఓకే తాతయ్య, థ్యాంక్ యూ. ఎదురేసిన అనే గ్రామంలో ఒక వీధికి వచ్చామండి. ఒక వీధికి వస్తే ఇక్కడ అటు సైడు ఇటు సైడు చాలా మంచి లుక్లో కనిపించే చాలా అందమైన భవనాలు కనిపిస్తున్నాయి. అలాగే మధ్యలో సిమెంట్ రోడ్డు మాట చాలా నీట్గా ఉంది. పల్లెటూళ్ళలో ఇల్లు ఇలా ఉంటాయా, వీధులు ఇలా ఉంటాయా అని చెప్పుకునేలాగా ఉంది ఈ వెదిరేసిన అనే గ్రామం. ఒకసారి ఈ వీధి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఈ వీధికి డిఎస్ఆర్ వీధి అని పిలుస్తూ ఉంటారంట. ఒకసారి చూడండి, డిఎస్ఆర్ వీధి. చాలా మంది దీన్ని ఢిల్లీ గాంధీ గారి వీధి అని పిలుస్తూ ఉంటారు. ఈ వీధి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క స్కూలు, అంటే చిన్న స్కూల్ కానీ లేదా హై స్కూల్ కానీ ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించిన హై స్కూల్ ఇదేమాట. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. అలాగే వెదిరేశ్వరం గ్రామానికి సంబంధించిన గ్రామదేవత కాయిదాలమ్మ అమ్మవారు టెంపుల్ మాట. ఈ గ్రామానికి సంబంధించిన గ్రామదేవత ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఎదురేసిన అనే గ్రామంలో చాలా వీధులు అయితే ఇప్పటి వరకు చాలా చూపించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న వీధి వచ్చి దండువారి వీధి అంటండి. వీళ్ళు కూడా ఎక్కువగా రాజులుండి ఏరియా అన్నమాట. ఒకసారి ఈ హౌస్ చూడండి. రాజులు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఇంటినే కాదు గ్రామాన్ని కూడా చాలా పరిశుభ్రంగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక వీధి కనిపిస్తుంది కదండి, ఈ వీధికి సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డుకి ఆనుకుని చాలా గ్రాండ్ లుక్లో మొత్తం చాలా బిల్డింగ్లన్నీ చాలా గ్రాండ్ లుక్లో కనిపిస్తున్నాయి. అంటే ఈ ఊళ్ళో హౌస్ అన్ని ఇంచుమించు ఇదే మాదిరిగా కనిపిస్తున్నాయి. ఈ హౌస్ వచ్చి శ్రీ సయ్యపురాజు రామకృష్ణరాజు గారి హౌస్ అంటండి. అంటే ఒకప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్గా ఈ గ్రామానికి ఎన్నో సేవలు చేశారంట. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి.
మేము వెదిరేశ్వరానికి గ్రామం వస్తే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ వీధికి వెళ్ళినా కానీ మంచి మంచి గ్రాండ్ లుక్లో ఉండే హౌస్లు, చాలా నీట్గా ఉండే వీధులు, చాలా డెవలప్ అయిన ఒక గ్రామంలో కనిపిస్తుందండి. అలాగే కోసూరు నగరం వెళ్ళాం, అలాగే వెదిరేశ్వరంలో చాలా ప్లేసులు చూడడం జరిగింది. సార్ ఈ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. నా పేరు రామకృష్ణరాజు అండి, నేను ఎక్స్ సర్పంచ్ సార్. అది ఈ గ్రామాన్ని రాజులు కట్టుబాటు ఉంది, గ్రామంలో ఇప్పటికే నడుస్తుందండి ఇది. ఈ గ్రామం కూడా మీకు ఏ వీధికి వెళ్ళినా నీకు ఎవరో చెప్పకలేకుండా రాజుల వీధి, రాజులు ఉన్నదని క్లియర్గా తెలుస్తుందండి. ఇది ఇలా పంచాయతీ వారిగా తోడటం చేయటం కూడా అవసరం లేదండి. గవర్నమెంట్ గా వాళ్ళే చేసుకుంటారు. దానికి సహకారం కూడా నేను సర్పంచ్గా ఉండగా, నేను సర్పంచ్ లేకపోయినా కూడా ఈ గ్రామాన్ని ఎంతో సుందరవందనంగా తీర్చిదిద్దాం. ఆ రోజు గాంధీ గారు కళ్ళగన్న, బాబూజీ గారు కళ్ళగన్నది చెయ్యాలని ఉద్దేశం చొప్పున ఈ గ్రామానికి కోట్లాది రూపాయలు తెచ్చి ఈ గ్రామాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు చేయటం జరిగింది. అలాగే మరుగుదొడ్లు, ఎవరికే మరుగుదొడ్లు ఏదన్నా గ్రామంగా ఈ గ్రామాన్ని తీసుకురావడం జరిగింది. అది అందరు ప్రజాప్రతినిధులు కూడా సహకారం చేయడం జరిగింది. పూర్వం విదురుడు మహారుషి ఈ ఊర్లో తపస్సు చేశారని, దానికి ఈ గ్రామానికి వెదిరేశ్వరం పేరు వచ్చిందని చరిత్రలో చెప్తారండి. ఇది అన్ని కులాలు కలిసి వస్తారు, మనం పిలితే వాళ్ళందరూ మన ఇంటికి వస్తారు, మేము కూడా అందరి ఇంటికి వెళ్తాం. కులాల గురించి అక్కడ పట్టింపు కూడా ఏం లేదు. ఇక్కడ నీకు అందరూ కూడా ఒకరు సహకారం చేసుకుంటారు. నీకు ఇది సంస్కృతి, పల్లెటూరు సంస్కృతి చాలా బాగుంటుందండి. ఇక్కడ పొరుగురు వాళ్ళు కూడా స్నేహితులు, సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ గ్రామం వస్తారు. అందరూ స్నేహితులా కలిసి ఉంటారు. పని చేస్తే అబ్దుల్ కలాం గారి దగ్గర ఈ గ్రామానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో ఆ రోజు నేను అబ్దుల్ కలాం గారి దగ్గర అవార్డు తీసుకోవడం జరిగింది. నేనే తీసుకున్నాను. అదే భీమవరం బైరాజ్ ఫౌండేషన్ లో కూడా అబ్దుల్ కలాం గారి వచ్చినప్పుడు ఆ గ్రామం ఆయన దగ్గర కూడా తీసుకోవడం జరిగింది. నేను ఈ గ్రామం పేరు చెప్పి ఈ గ్రామస్తుల సహకారంతో, మా క్షత్రియ సోదరుల సహకారంతో, ఎందరో ఈ సహకారంతో అబ్దుల్ కలాం గారి దగ్గర 2 సార్లు ఆ జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది. ఓకే సార్. గ్రామం డెవలప్ చేసినందుకు సార్ అది స్వచ్ఛ భారత్ నిర్మల పురస్కారం అవార్డు అంటే నీకు మన గ్రామాన్ని శుభ్రత చేయటం. ఈ గ్రామం వరకు చాలా సూపర్ గా ఉంటుంది సార్ ఇది. అందులో సినిమా షూటింగ్లు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఈ విలేజ్ చూడటం కానీ వీళ్ళందరూ కూడా జరుగుతారు సార్. మా గ్రామాన్ని చూడటానికి వచ్చాక మెగామెట్ల గారి కోళ్ళ కూడా వచ్చిందండి. ఆవిడ కూడా వచ్చి చూడటం జరిగింది, గ్రామాన్ని అభినందించడం కూడా జరిగిందండి. అలాగే రాఘవేంద్ర గారు వచ్చారు దీన్ని చూడటానికి. అలాగే చాలా మంది వచ్చారు, ఒరిస్సా నుంచి నీకు మంత్రులు వచ్చారండి. అలాగే నీకు మధ్యప్రదేశ్ నుంచి అప్పుడు నీటి సంఘం పనులు కూడా బాగా చేయడం వల్ల ఇక్కడ వాళ్ళందరూ చూడటానికి కూడా జరిగింది సార్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. పల్లెటూళ్ళు ఉంటాయి కానీ ఇంత డెవలప్ అయిన పల్లెటూళ్ళు ఎక్కడ ఉండవన్నమాట. కొన్ని ఏరియాలను మాత్రమే పల్లెటూళ్ళు ఇంత డెవలప్ అవుతాయి. ఎందుకంటే వీధులు కానీ, ఇల్లులు కానీ, లేదా మొత్తం గ్రామం అంతా చాలా పరిశుభ్రంగా ఉంది. ఇలాంటి గ్రామాలను ఆదర్శంగా తీసుకోవడం వల్ల మిగతా గ్రామాలు కూడా ఇలాగే డెవలప్ అయితే మన దేశం కూడా ఎంతో ప్రగతి పదంలో దూసుకుపోతుందని ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. వెదిరేశ్వరం గ్రామంతా చూసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి ఈ గ్రామానికి సంబంధించిన శివాలయం అన్నమాట. శ్రీ ఉమా వీరేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోనే రామాలయం, అలాగే వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. మొదట్లోనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా అందంగా ఉంది. టెంపుల్ పైన శిల్పాలు కూడా చూడొచ్చు. చుట్టుపక్కల ఆలయాల్లోనే చాలా మంచి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒక పుణ్యక్షేత్రం ఈ శ్రీ ఉమా వీరేశ్వర స్వామివారి ఆలయం. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలానికి సంబంధించిన వెదిరేశ్వరం అనే గ్రామం. ఈ గ్రామంలోని పాతకాలం నాటి ఇల్లు, రోడ్లు, ఊరిని పరిశుభ్రంగా చూసుకునే విధానం ఇవన్నీ చూస్తుంటే మిగతా గ్రామాలు కూడా ఇలాగే అభివృద్ధి చెందాలని మనమందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.